ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి వరి పైరు నేల కొరిగింది. రోడ్ల మీద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నేను దాదాపు ఒక 2 ఎకరాల విస్తీర్ణం లోపల వరి ధాన్యాన్ని సాగు చేయడం జరిగింది. అయితే అవి 3 నెలల కాలం పాటు కష్టపడి తీసుకొచ్చి ఇక కాంటా వేసుకున్నాం అనేటటువంటి సందర్భంలో ఈ రోడ్డు మీద ఆరబోసుకున్నాము. ఈ సమయం లోపల అకాలంగా వచ్చినటువంటి ఈ వర్షాల వల్ల రాత్రి కురిసినటువంటి ఆ వర్షం వల్ల మొత్తం వరి ధాన్యం అంతా కూడా పరదాలు కప్పినప్పటికీ విపరీతమైనటువంటి గాలి వచ్చి ఆ గాలికి పరదాలన్నీ లేచిపోయినాయి. ఆ పడినటువంటి భారీ వర్షం వల్ల వరి ధాన్యం మొత్తం కూడా తడిసిపోయింది. మరి తడిసిపోయినటువంటి ధాన్యాన్ని అమ్మడం కూడా చాలా ఇబ్బందికరమే. మరి ఇంతకాలం కష్టపడి ఈ ఒక్క రాత్రితో నేను చేసినటువంటి 3 నెలల కష్టం అంతా కూడా మరి నేలపాలైపోయింది. ఒకసారి మీరు చూడండి, నా ధాన్యం అంతా కూడా రోడ్డు వెంబటి కొట్టుకొని పోయింది. దాదాపు దీంట్లో ఒక పావులంత ధాన్యము రోడ్డు వెంబటి వరదల కొట్టుకుపోవడం జరిగింది. నిన్న నైటు పడ్డ అకాల వర్షానికి పంటలు పొలాలు మొక్కజొన్నలు అన్నీ కింద పడ్డాయి. ఇది నా పొలం మొత్తం నేలమట్టం అయిపోయింది. అన్ని ఒడ్లన్నీ రాలినాయి. మొత్తం పంటంతా నష్టమైంది. దీనికి ఏమైనా ప్రభుత్వం వచ్చి చూసి మాకు ఏమైనా ఆదుకుంటారని ఆశిస్తున్నాం. మొక్కజొన్న కూడా మేము మొన్ననే పోసినాం. కనికేసి పట్టించి రోడ్డు మీద పోసినాం. రోడ్డు మీద పోసేసరికి నిన్న వానకు గాడి ద్వారానికి పద్దలన్నీ కొట్టుకుపోయి మొత్తం జొన్నలన్నీ తడిచినాయి. కొన్ని జొన్నలు వర్షానికి కొట్టుకుపోయినాయి. ఈ పొలాలు కూడా చాలామంది కోసిండ్రు. చాలామంది రోడ్ల పొంటి చిలకల ఆరబోసిన ధాన్యం మొత్తం ఖరాబ్ అయింది. అన్ని ప్రతి ఒక్కరికి తడిచినాయి. గాడి ద్వారానికి పరదాలు కప్పినా కానీ పరదాలు కొట్టుకుపోయి అందరికీ తడిచినాయి. రైతులందరూ చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు రాత్రి కురిసిన అకాల వర్షానికి చెట్లు పడి ఊళ్ళో దాదాపు ఒక 10 స్తంభాలు కూలిపోయినాయి. అదేవిధంగా రైతులు ఏకీపీ సెంటర్లో పోసినటువంటి ఒడ్లు పట్టాలు తీసిపోయి తడిసిపోయినాయి. తక్షణమే ప్రభుత్వం తడిసిన ఒడ్లని కొనుగోలు చేయాలి. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మామిడి తోటలు చెట్లు నేలగూలిపోయి కాయలు రాలిపోయినాయి. వీటిని వెంటనే ప్రభుత్వం